గైస్ బాగున్నారా? సో ఈరోజు అయితే మనం మిల్క్ మేడ్తో ఒక సింపుల్ డిష్ చేసుకుందాము. అందుకని ఫస్ట్ మిల్క్ మేడ్ ఫోటో వేశాను. సో ఏంటంటే వితౌట్ ఫైర్ చాలా సింపుల్ బ్రెడ్తో చేసుకుంటున్నాం అనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు చేస్తున్నాడు అది. ఫస్ట్ అయితే ఒక బౌల్లో మిల్క్ మేడ్ వేసేసుకొని అందులో బాదం స్లైసెస్ని పౌడర్ కింద అంటే కచ్చపచ్చగా పౌడర్ కింద చేసి దాన్ని మిక్స్ చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశాడంటే బ్రెడ్ని ఒక బౌల్తో కానీ ఒక గ్లాస్తో కానీ సర్కిల్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఆ సర్కిల్ కింద కట్ చేసిన దాన్ని మీద ఈ మిక్స్చర్ ఉంది కదా, బాదం ఇంకా ఈ మిల్క్ మేడ్ మిక్స్చర్, అది అప్లై చేస్తున్నాడు. సో ఒక స్లైస్ మీద బాగా అప్లై చేశాడు. అది అప్లై చేసేలోపు రేపు కూడా అయిపోద్ది. ఈ లోపల తర్వాత ఏం చేస్తాడో చెప్తాను. సో అది అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఇంకొక స్లైస్ మీద కొంచెం అప్లై చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ స్లైస్ మీద ఎక్కువ అప్లై చేశాడు కాబట్టి సెకండ్ స్లైస్ మీద కొంచెమే అప్లై చేశాడు. తర్వాత ఇవి రెండు పెట్టుకోవాలన్నమాట. నార్మల్ శాండ్విచ్ ఎలా చేస్తామో ఆ టైప్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ముందే కలర్ వాటర్, ఎల్లో ఫుడ్ కలర్ వాటర్లో కలిపి పెట్టుకున్నాడు. అది ఒక బౌల్లో వేస్తున్నాడు. సో అది ఒక బౌల్లో వేసి అందులో డిప్ చేశాడనమాట. ఆ తర్వాత కోకోనట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిని పౌడర్ చేశారనమాట. ఆ పౌడర్లో ఇది డిప్ చేస్తున్నాడు, అది దానికి అంటుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత బ్రెడ్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలకి అంచులు ఉంటాయి కదా, అంటే కార్నర్స్ సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాము. సో ఆ పౌడర్లో ఇది మళ్ళీ డిప్ చేశాడు, అది కూడా అంటుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత దాని మీద మంచిగా చెర్రీతో అండ్ కిస్మిస్ ఉంటాయి కదా, రేజిన్స్, అవన్నీ పెట్టి నీట్గా డెకరేట్ చేశాడు. యాక్చువల్గా చెర్రీ పెట్టడం కన్నా ముందు దాని మీద హనీ, మిడిల్లో హనీ వేసి దాని మీద చెర్రీస్ అండ్ రైజన్స్తో నీట్గా అయితే డెకరేట్ చేశాడు. సో లాస్ట్ ఫోటో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇట్లు సైనింగ్ ఆఫ్, మీ తెలుగింటి కోకిల.